పిచ్చనే కదా చేసినావు. నేను దేవుడికి మొక్కుకుంటూ ఉన్నా, కరెంట్ లేదు. కరెంట్ వచ్చినాక వాషింగ్ మిషన్ ఏం వేద్దామంటే అదే టైంకే నేను పూజ చేసుకుంటున్నా. కరెంట్ వచ్చింది. వాషింగ్ మిషన్ ఏమంటే చూడరు మొత్తం పైపును లోపలేసలేడు. ఏం మంచిరా నాయన, ఇట్లా ఉన్నాడు ఏందిరా నాయన. మా అమ్మ ఇంకానే మళ్ళీ కరెంటు పోయింది, లేకపోతే ఇంకా 2 సార్లు నిండుతుండే ఇల్లంతా. ఈవిడిగో గుడికి వెళ్ళే టైం అయింది, మళ్ళీ వచ్చి వంట చేయాలి. ఇట్లా ఏం దిమాకు పెడతాడు, ఏడ దిమాకు పెడతాడు కానీ. నిజంగా ఇంత కూడా సెన్స్ ఉంటలేదా అనే. ఇప్పుడు ఎవరు చేయాలి అదంతా? పైపు లోపటేనని తెలియదా? కరెంటు పోయింది ఇంకానే, లేకపోతే ఇప్పటికి ఇంకా 2 సార్లు మొత్తం నిండిపోతుండే. పోయింది ఒకసారికి నిండిపోయింది, మొత్తం బకెట్ నిండిపోయింది. ఆడ ఈ ఇంకో 2 సార్లు కానీ కూడా వస్తాయిగా, ఇవన్నీ నానుతుండే. నీరు గుడికి తయారవుతున్నావు, జుట్టు వేసుకొని ఇంకా నీకు బయటకు వస్తే కనిపించింది అవతారం. కరెంట్ వెంటలు అయితే నేనే వేసుకుంటుండే మార్నింగ్. కరెక్ట్ నేను పూజ చేసుకుంటున్నప్పుడు కరెంట్ వచ్చింది. ఏం చేద్దాం చెప్పురే ఇదంతా. దీన్ని మొత్తం పచ్చి చేసిర్రు, దీన్ని బయట వేసిన. ఇంకా నయ్యమనుకోవాలి కరెంటు పోయింది, లేకపోతే చాలా కష్టమవుతుండే. అంతా నీళ్ళు ఎత్తిపోయాల్సి వస్తుండే. బకెట్ నిండిపోయిందాడ. ఒక్కసారికి వచ్చినాయి, ఇంకో 2 సార్లకు వచ్చేది ఉంది. బకెట్ నిండిపోయింది. ఏదో తొందరగా పని అయింది అని అనుకున్నది ఇలాంటి పని. గుడికి పోయి మళ్ళీ వంట చేయాలి. చూసి టైం ఉంటాయి. కొన్ని నీళ్ళు ఉన్నాయి, దెబ్బ తీసేస్తా. కూలర్ చాలు చేసి పెట్టు. లేదు పొరక ముట్టుకోవట్లే, మాపుతో తుడుస్తున్నా. నీ కూలర్ పెట్టిన కూడా బద్దకమ్మా. నిన్ను తుడిచేస్తా, తీసేసి చేతులు కడుక్కుంటా. వచ్చేలోపన్న ఎండుతుంది. నేను వచ్చినాక చేసుకోవాలంటే ఇంకా 11 అవుతుంది. ఎప్పుడు ఎండాలో వచ్చి మళ్ళీ వంట చేసుకుని పోయే వరకు టైం. కరెంట్ వచ్చిందా? వచ్చింది చూడు. ఇట్లా ఏడబెట్టిండు కూలర్ పెట్టండి. ఈడ పెడితే కాదే, నీకు చెప్పివే హాల్లో పెట్టొచ్చు కదనే. నీవే కదా మనిషివే, రీల్స్ తిప్పుకుంటూ కూర్చో ఇంకా గంట. ఇయ్యాలో కూడా తెలియదు ఇట్లాంటి వాళ్ళని. కొన్నే ఉన్నాయి, తూర్చేసి కూలర్ వేసిపోతే వచ్చేవరకు ఎండుతుంది కదా. వచ్చి చేసుకోవాలంటే ఇంకా అయినట్టే. చూడండి క్యాన్సిల్ చేసేసిండు, సాయంత్రం పోదాం అంటుడు. ఇదంతా నీళ్ళు వాకిని తీడిచినావు కదా, ఏమొద్దు సాయంత్రం స్నానం వేసుకొని పోదాము అంటాడు. పిల్లలు తీసుకొని పోదాము, పిల్లలు వస్తారు అంటుండు. తయారు కూడా ఆయన, కానీ సాయంత్రం ఎక్కువ శాతం క్యాన్సిల్ చేస్తుంటాడు. ఆ పని ఈ పని ఉందంటాడు, క్యాన్సిల్ చేసి పడేస్తాడు. నేను కూడా అదే అనుకుంటున్నా, బట్టల పిండిల నీళ్ళు వచ్చినాయి కదా, ఇప్పుడు అదంతా ముట్టుకొని ఆవు పంచంగం వేయించుకున్నా. ఆవు పంచంగము కొంచెం పసుపు నీళ్ళు తెచ్చి మీదయ్యి గుడికి పోదామంటే ఆవు పంచంగం వేయకుండా ఒళ్ళు పసుపు నీళ్ళు తెచ్చి గుమ్మరిచ్చిండు. ఇక నేనుండి ఆవు పంచంగం ఖచ్చితంగా వేసుకోవాలి, ఇదంతా బట్టల పిండిన నీళ్ళు తుడిచినామంటే అవును మళ్ళీ స్నానాలు తీసుకుని సాయంత్రం పోదాం, ముందే మేము గురువుకోము అమ్మవారు అని క్యాన్సిల్ చేసింది. సాయంత్రం ఇట్లా చేస్తాడో తెలియదు. నేనే ఇంక గట్టిగా బట్టి పిల్లలు రాగానే హోంవర్క్స్ రాపిచ్చి దుబ్బుకొని పోవాలి. మనిషి
ఇట్లయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను మంచిగా ఈయనే కూర్చున్నా, డోర్ ఓపెన్ చేసి ఈయనే కూర్చున్నా. కానీ అవి నీళ్ళు పోయింది, నేను వాష్రూమ్లో పోతేలే అనుకున్నా. ఇట్లా బయటకు వచ్చేటి నాకు ఇంత కూడా అబ్జర్వేషన్ చేయలేదు. సడన్గా గుడికి టైం అవుతుంది చుట్టేసుకుందామని లేచినప్పుడు చూస్తే ఇంకా కరెంటు పోయింది. కరెంట్ గడక పోకపోతే 3 బకెట్ల నీళ్ళ దాకా బయటికి వస్తుంది. ఒకటేసారి వాటర్ బయటికి పోయిందనమాట. ఆ ఒక్కసారి అంతగానం వచ్చలేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. ఇప్పటికి నేను 2-3 టైమ్స్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన. 2-3 టైమ్స్ ఇట్లానే ఎక్కువ నిండిపోతుండే. ఒకసారి స్కూల్కి వెళ్ళేసి వచ్చేలోపు నిండిపోయింది. అప్పుడంతా కూడా మా హస్బెండ్ వాళ్ళని లోపలే అంటే వేసలేడు. నాకు తెలిసి ఇది 4th టైమో 3rd టైమో ఇట్లా అవ్వడం. నాకు టెంపుల్కి వెళ్ళకపోతే ఎట్లెట్లోనో అవుతుంది. ఎందుకంటే నేను ఖచ్చితంగా శుక్రవారం వెళ్ళి నిమ్మకాయలు తీయాలి. అంత లాస్ట్ శుక్రవారం వెళ్ళిన అంతకుముందు శుక్రవారం క్యాన్సిల్ చేసిండు. ఈవినింగ్ వెళ్దామని చెప్పిండు. ఏదో సిచ్యువేషన్ వచ్చి క్యాన్సిల్ అయిపోయింది. ఈరోజు పిల్లలకి ఖచ్చితంగా హోంవర్క్ చేయించి టెంపుల్కి వెళ్ళాలి. ఇంకా స్నానాలు వేసుకోవాలి ఈవినింగే. ఇంట్లో పూజ కూడా చేసుకున్నాడు, కాకపోతే సాంబ్రాణి అగరబత్తి హారతి అదంతా తీయలేడనమాట. సో ఎక్కువ శాతం దీపం ఒకటే పెడుతుంటాడు. ఇంకా నేను అవన్నీ ఇద్దాము అని చెప్పేసి నేను పూజ చేసుకుంటున్నా. అదే టైంలో అక్కడ కరెంట్ వచ్చింది. వాషింగ్ మిషన్ చాలు లేపో, మళ్ళీ పోతే ఒకటి పోతుంది అని చెప్పిన. ఒక్కటి చాలు చేసిండు, ఇట్లా చేసి పెట్టా. ఇక నేను వంటన్నా చేసుకుంటా. 10:30 అవుతుంది. ఇక ఇది చూడండి, పాలకూర వేద్దామని అనుకున్నా కదా, ఆ రోజు తెచ్చిండని ఒక కట్ట వేస్ట్ అయింది. ఒకటే కట్ట పోయింది, మిగతా అంతా బాగానే వచ్చిందనమాట. సో కట్ చేసుకొని ఇది కడుక్కుంటూ కూర్చున్నా. ఇప్పటికీ ఇది 5th టైం మేము కడుగుతున్నా. సో కడుక్కుంటూ కూర్చున్న వారికి టైం చేసేసరికి 12 అవుతుంది. ఇంకా ఇంకా 20 minutes టైం ఉంది. 12:20 పోతా. నేను చూస్తా అయినంత వరకు ఫ్రై చేసి ఇంకా వచ్చినాక మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇంకా బట్టలు ఆరకేసిన, ఇంకేం లేదు. మళ్ళీ సాయంత్రం స్నానాలు గిన్నెలు అంతా మళ్ళీ సాయంత్రం పని ఉంటుంది. టెంపుల్కి వెళ్ళేది ఉంది కదా. వీళ్ళకి మెయిన్గా ఫ్రూట్స్ పెట్టడానికి ఏం లేదు. నిన్న నైట్ ఫ్రూట్స్ తెచ్చుకోండిరా, మంచిగా ఫ్రూట్స్ పెడతాను. స్వీట్లు కూడా తెచ్చిరు కదా, స్వీట్లు తీసుకురా ఖచ్చితంగా నేర్చుకుంటూ వేరు తెస్తలే ఒక్కొక్కటి అని చెప్పిన. సో ఫ్రూట్స్ తీసుకురండి అంటే బేకరీ ఐటమ్స్ అని కొనుక్కొచ్చుకున్నారు. మా హస్బెండ్ నుండి ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళేసి వస్తాం కదా, వచ్చేటప్పుడు తీసుకుందాంలే అన్నాడు. టెంపుల్ క్యాన్సిల్ అయ్యింది. ఫ్రూట్స్ మర్చిపోయాను. ఇప్పుడు నేను స్కూల్ తీసుకెళ్ళేటప్పుడు బాక్స్ అంటే కర్రీ నైట్ వాళ్ళు చికెన్ చేసుకున్నారు కదా, అన్నం చేసిన. సో వేడి అన్నంలో నైట్ చికెన్ చేసుకో కదా, వేసుకొని వెళ్ళిపోతా. వంట కాదు కానీ స్నాక్స్కి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏం పెట్టాలో తెలియదు. ఇప్పుడు ఏం కనుక పెట్టకపోతే నాకు ఆడ బిస్కెట్లు ఇప్పియమని చెప్తాను. బిస్కెట్లు అయితే నేను ఇప్పియను. నేను చెప్పిన వాళ్ళకి నిన్న ఫ్రూట్స్ తెచ్చుకోమంటే ఇవన్నీ తెచ్చుకున్నారు కదా, రేపు ఏం తింటారో తినండి అంటే నాని ఇప్పిస్తా అన్నట్లే అన్నాడు. మేమేమో మర్చిపోయాను. గుడికి వెళ్తాంలే అనుకున్నాం. పొద్దున్నే క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఫ్రూట్స్కి క్యారెట్స్ చేద్దాం ఒకటి. ఈరోజు జ్యూస్ కూడా చేయలేదు, ఎందుకంటే బీట్రూట్ ఒకటే ఉంది, క్యారెట్ లేదు. కింద కూరగాయలు వాళ్ళు వచ్చిర్రు, అడిగిన తెచ్చిరా అంటే క్యారెట్లు అంటే లేవమ్మా అన్నారు. మళ్ళీ ఆడ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి. క్యారెట్ ఉంటే క్యారెట్లైనా పట్టుకెళ్తుండే. అసలు ఏమి స్నాక్స్ లేవు, ఏం తీసుకెళ్ళాలో అర్థమవుతలేదు. ఈ పాలకూర కట్ చేయడానికి కడగనికే నాకు ఖచ్చితంగా 40 నిమిషాలు అవుతుంది. చూసి కట్ చేసి ఒక పురుగు వెళ్ళింది ఇంతగానో. మళ్ళీ దాన్ని ఒక 5-6 సార్లన్నా కడుగుతా. ఇది తెలిసి 5th టైమో 6th టైమో గుర్తుకు లేదు, కానీ ఇప్పుడు ఏం లేదు, ఒక్క రాయి కూడా లేదు మంచిగా. ఇంకా ఆనియన్ కోసి ఎంత అయితే అంత. ఈ 20 minutesలో ఎంతో కొంత అవుతుంది కదా. తర్వాత వచ్చినాక మళ్ళీ పెట్టుకుంటా. లైక్ స్నాక్సే అర్థం అవ్వట్లేదు. ఇంకేం కనుక లేకపోతే స్వీట్లు ఒకటి తీసుకెళ్ళి మళ్ళీ ఆడ బిస్కెట్లు ఇప్పియమంటారు. బిస్కెట్లు ఇప్పించు నాకు ఇష్టం లేదు. చూద్దాం ఎట్లయితే. దీని నిండా వచ్చింది చూడండి. ఇందులో మళ్ళీ నీళ్ళు పోసి పెట్టిన. ఇంతగానం వచ్చింది. ఫ్రై చేస్తే ఎంత అవుతుందో తెలీదు. అండ్ ఇది వచ్చేసి నైట్ అన్నం, ఇది వచ్చేసి నైట్ చికెన్, ఇది వచ్చేసి ఇప్పుడు అన్నం తొందరగా పెట్టేసుకున్నా. ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఫ్రై స్టార్ట్ చేద్దాం. ఇది పోయినట్టుంది. 2 కట్ చేస్తా. అంటే ఇది ఎంత చూడండి, ఎంత గలీజ్ అయిందో చూడండి. మొత్తం గలీజ్ అయింది. ఇంక రేపు ఎట్లా సాటర్డేనే కదా, రేపు చూసుకుంటాం. మళ్ళీ ఆడ మ్యాటు ఈడ మ్యాటు 2 బయటనే ఉన్నాయి. ఎందుకు అది తీసిన. ఈ మ్యాట్ కూడా చేంజ్ చేయాలి. ఎప్పుడు చేంజ్ చేస్తానో తెలియదు.
దోశ దోశ పైన కూడా పోయి నాకు తెలిసి ఆల్మోస్ట్ 1 ఇయర్ దగ్గర వస్తుంది. ఆ సగమే వస్తుంది అన్నమాట దోశ. ఆ సగమే దోశ చిన్నవి అట్లే వేస్తున్నాయి కానీ దోశ పెంక తెచ్చుకోవట్లేదు. మా హస్బెండ్ ఏమో వడ్లుతుండు దోశ పెంక తెచ్చుకొని ఏమైంది నీకు అని మర్చిపోతున్నా. ఈ విండో ఓపెన్ ఉంది, అసలు ఎవరు ఓపెన్ చేసారు? ఎట్లా ఓపెన్ అయిందో తెలియదు. కిచెన్లోంచి డైరెక్ట్ చూస్తుంటే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏమున్నాయి, చాయ్ లైన్ గ్లాసులు ఒకటి ఉన్నాయి రూమ్లో. అంతే ఇక వచ్చి విన్ని తోముకోవాలి. అసలు కొన్ని ఉన్నాయి టిఫిన్ చాయ్ అంతే. ఇతను చూడండి ఇక ఈ మధ్య అన్నీ వాళ్ళ స్కూల్లో చెప్పకట్టే ముందే స్టార్ట్ చేసేస్తున్నాడు అనమాట. సో మొన్న కూడా హిందీ మేడం చెప్పకట్టే ముందే రాసేసిండు. నిన్న కూడా లూసిడో హ్యాండ్ రైటింగ్ చెప్పకుండానే ఫస్టే రాసేసిండంట, అందరికంటే ముందే. వాళ్ళ సార్ చాక్లెట్ ఇచ్చిండంట చెప్పకట్టే ముందే రాసినందుకు. ఈరోజు కూడా చూడండి డైరీ ఈరోజు డేట్ వేసేసి పెట్టేసిండు. రేపటి కూడా ముందుగానే లేచి పెట్టేసిండు. మాట్లాడుతూనే ఉన్నా కొట్టుకుంటున్నారు చూడండి. యాక్చువల్గా నేను స్కూల్కి వెళ్ళేసి వచ్చినాక వీడియోస్ తీద్దాం అనుకున్నా, కానీ ఫోన్లో స్పేస్ లేకుండా అనమాట. మళ్ళీ వీడియోస్ తీయలే. మళ్ళీ అంటే స్కూల్కి వెళ్ళి వచ్చినాక అంటే ఆఫ్టర్నూన్ పిల్లలకి అన్నం నింపేసి వచ్చినాక వీడియోస్ తీద్దాం అనుకున్నా కానీ స్పేస్ లేకుండే, అందుకే తీయలే. ఇది వచ్చేసి చూడండి ఇయర్ బడ్ కింద స్కూటీలో పెట్టినని చెప్పి కూడా 4 days ఏమవుతుంది. ఇప్పటిదాకా అది చూడలేదు, తీసుకునే రాలేదు. మా హస్బెండ్ కూడా చెప్తున్నా స్కూటీలోనే ఉంది ఇయర్ బడ్ తీయని. అతను మర్చిపోతున్నాడు, నేను మర్చిపోతున్నాను. ఇప్పుడు కూడా పిల్లలు తీసుకొచ్చేటప్పుడు తెద్దాం అనుకున్నా, ఆఫ్టర్నూన్ వాళ్ళకి తినిపించడానికి వెళ్ళినప్పుడు తెద్దాం అనుకున్నా, మర్చిపోతున్నా. అసలు స్కూటీలో ఉందో లేదో కూడా తెలియదు. వీళ్ళ లొల్లి ఇట్లే ఉంటుంది. వీళ్ళ లొల్లి అయిపోయాక నేను ఏదన్నా చెప్దామని అనుకుంటే అప్పటికి మ్యాటర్ మర్చిపోతాను నేను ఏం చెప్పాలనుకున్నది. అందుకే వాళ్ళు వదులుతున్నా సరే అట్లే వీడియో తీస్తాను. అండ్ ఈరోజు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం కుదరలేదు కదా, అందుకే వీళ్ళకి బట్టలు ఇప్పొద్దని చెప్పిన. ఎందుకంటే మళ్ళీ స్నానం చేయించాలి వాళ్ళకి. ఆఫ్టర్నూన్ నైట్ చికెన్ కర్రీ తీసుకెళ్ళినా కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇవి డ్రెస్సులు తీసి మళ్ళీ వేరే డ్రెస్సులు వేసుకొని మళ్ళీ స్నానం చేసుకొని ఇంకో గంటకే డ్రెస్ మార్చాల్సి వస్తుంది. అందుకే వీళ్ళు హోంవర్క్స్ కూడా చేసేస్తున్నారన్నమాట స్కూల్ డ్రెస్లోనే. సో హోంవర్క్స్ అయిపోయాక స్నానాలు వేసుకొని రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాలి. మళ్ళీ మా హస్బెండ్ కుదురుతుంది అంటాడు ఏం తెలియదు. రోజు ఈ టైంకి వచ్చి ఛాయ్ తాగుతుండే, ఈరోజు ఛాయ్ కూడా తాగని, ఇంకే రాలే, నాకు పని ఉందని వెళ్ళిండు. టెంపుల్కి ఎట్లా వేస్తాడో తెలియదు. చూసినారా చెప్పినా కదా ఇక టెంపుల్ అదేమంటారు, పెద్ద జిరాక్స్ మిషన్ ఉంది కదా షాప్లో, అది రిపేర్ వచ్చిందనమాట. అది మహబూబ్ నగర్లో వేసిర్రు. ఇక్కడ చూడు, ఇక్కడ చైనింగ్ రాకపోతే మహబూబ్ నగర్లో వేసిర్రు. సో అది వేసి కూడా చాలా డేస్ అయింది. సో అతను ఉండి చేస్తా అని చెప్పి లేట్ చేసిండు అనమాట. సో ఇప్పుడు చేసిండు ఇప్పుడు చేసి తీసుకెళ్ళండి అని ఒకటే ఫోన్ చేస్తున్నాడంట. వెళ్ళిండే. నేను బస్సు ఎక్కేసి వచ్చిన ఆల్రెడీ. వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ది ఏదో బుల్డోజర్ ఏదో ఉందంట, దాంట్లో వేసుకొని వస్తా అని చెప్పేసి మీరు పిల్లలకి అన్నం తినిపించేసి ఇంకా వాళ్ళని తీసుకొని నువ్వు వెళ్ళిరా, ఏమైతుంది పిల్లలు తీసుకొని అని అంటుంది. ఇప్పుడు నేను తర్వాత బొమ్మస్ రాపించుకొని ఇంకా నేనే వెళ్ళేసి రావాలి. ఈ పనికి మాలోడైతే చిన్నోడు ఒక్కరోజు పెన్సిల్, ఎరేజర్, ప్రతి ఒక ఐటమ్ నిన్ననే నేను ఎరేజర్ పెట్టిన మొత్తం 4 సైడ్ల. మొన్న పెడితే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తీసేసుకున్నాడని చెప్పిండు. ఇంకా సర్లే ఏం అడుగుతాంలే అని చెప్పేసి వదిలేసిన. అంతకుముందు పెన్సిల్స్ కొట్టుకున్నా. ఆ తర్వాత ఇగో మా తమ్ముడు ఇప్పించిన ఇలాంటిది ఎరేజర్ ఉంటే అది పెట్టిన, అది పోగొట్టుకుండు. నిన్న నేను మళ్ళీ వేరేది ఎరేజర్ పెట్టి 4 సైడ్లు వాళ్ళ నేమ్ రాసి ఇచ్చి పెట్టినా. ఇప్పుడు వాడెవడో తీసుకున్నాడు అని చెప్తున్నాడు. నేను స్కూల్ కూడా వెళ్తా, నా స్కూల్ దగ్గర చెప్పురా వాళ్ళని చూపిరా అంటే చూపియరు. ఏమి ఇవ్వకపోతే వాడు ఏడుస్తాడు. స్కూల్లో ఎరేజర్ లేదు, నాకు పెన్సిల్ షార్ప్ చేసుకోవాలంటే పెన్సిల్ షార్ప్ మార్క్ ఎవరు ఇస్తారు లేరు, రబ్ చేసుకుందామంటే ఎరేజర్ ఎవరు ఇస్తారు లేడు అంటున్నాడు. అందుకే రోజుకి ఒకటి వాళ్ళకి ఇస్తున్నా, రోజుకి ఒకటి వాడుకొని ఇస్తున్నాడు. మీరు ఎందుకు ఇస్తున్నావురా, నాకు అర్థమైతే లేదు.
పావుదాకా 5 అవుతుంది. దెబ్బ బొమ్మ రాసుకుని నాన్న రాడంట. విన్నో నాన్న అందరికి పోయింది రాడంట. మనమే పోయి రావాలా జర వెలుగున్నప్పుడే పోయేసేద్దాం 6 లోపు. సీకట్ అయితే నాకు భయం వేస్తుంది. ఇప్పుడు గుడికి రాడు, అర్థమైందా? చేయండి దెబ్బ 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 కానివ్వండి. కొంపస్ రాసుకుని స్నానం చేసుకోండి. ఏందిరా ఏంది రేపు ఎవరు రారు? ఇప్పుడు గుడికి రాడురా, మైబినర్ పోయిందంట, వస్తాడు. షాప్లో జిరాక్స్ మిషన్ వేసి ఉండే కదా పెద్దది, అది ఖరాబ్ అయింది, వేసేసి వచ్చింది. దాన్ని తీసుకురానికి పోయిండు. పోయి బొంబస్రాయి లడ్డు పో లూసిడో చూపిపో, నీకు మ్యాథ్స్ ఇది ఏముంది సార్ చూసి నేను రాపిస్తాను. నాకు తెలియదు ఏమని చేసుకో. అట్లే తప్పు రాసినా కూడా తప్పు ఉండుకోకపో. ఎరేజర్ ఇచ్చినోడికి ఇచ్చినావు కదా, నీకు నీకు తెలియాలి. నేను ఎందుకోకపో ఎరేజర్ అట్లా. మమ్మీ ఇప్పుడైతే చూసుకొని ఎక్కడ నుంచి పంపించిందో ఇప్పుడైతే దీంతో దుర్పు ఇನ್ನು సో వెళ్ళేసి అయితే వచ్చినాం. టైం వచ్చేసి కరెక్ట్గా 7:10 అవుతుంది. నా భయం ఏంటంటే నేను పిల్లలు తీసుకొని వెళ్తున్నాయి కదా, నాకు నిజంగా అంటే ఈ స్పెట్స్ది చాలా భయం వేస్తుంది. నాకు వెనక నుంచి వస్తున్న ఏ వెహికల్స్ అసలు వెనక నుంచి లైటింగ్ తెలుస్తుంది కానీ బస్సు వస్తుందా, కార్ వస్తుందా, బైక్ వస్తుందా కూడా అర్థం కాదు. చీకట్లో వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది. చూడండి మేము 6:30కి ఏమి వెళ్ళినాం, 7:40 మినిట్స్ అయింది, 7:10 అవుతుంది. అందులో క్లైమేట్ చూడండి ఈరోజు. చూడరు ఏడ వర్షం పడుతుందో అన్నట్టుగా నిండిపోయింది క్లైమేట్ అంతా. ఈ క్లైమేట్ చూసి నాకు ఇంకెంత భయం వేసింది. ఒకవేళ వర్షం కనుక పడితే ఎట్లా అని. అందులో ఏమైంది, మేము వెళ్తున్నప్పుడు రోడ్డు పైన సంథింగ్ ఏవో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. లడ్డు జర ఓవర్లాగా ఉండి సంథింగ్ ఏవో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ప్లస్ నేను యాక్చువల్గా వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదో సో అదే మాట్లాడుతున్నా మళ్ళీ ఫోన్లో స్పేస్ అయిపోయిందనమాట. సో కొన్ని క్లీనప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. అదే ఏమంటారు, ఇక్కడ మేము వెళ్తున్నప్పుడు కూడా నాకు ఫస్ట్ యాక్సిడెంట్ అయిందా అసలు ఏంటి ఇది ఇదంతా ఇట్లా నిల్చున్నారు ఫుల్. ఇక్కడ మేము క్రాస్ చేస్తాం కదా మెయిన్ రోడ్ కాడ 2 రోడ్స్కి ఫుల్ మంది నిల్చున్నారు. నేను అనుకున్న యాక్సిడెంట్ అని ఉండొచ్చు అనుకున్నాను. కానీ ఆ గల్లీ నుంచి ముందు దాకా వెళ్తుంటే అందరు వైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ లాగా అయితే జరుగుతుంది. ఇంక సర్లే ప్రోగ్రామ్ ఉన్నట్టుంది, యాక్సిడెంట్ ఏం అయినట్టు లేదని చెప్పేసి అనుకున్నా. నేను ఫోన్లో ఒక స్పేస్ అయిపోతుంది. జరావరా వీడియో దొందుతుందో చెప్పని ఎండ్ చేస్తాం. ఇంకేం అయ్యేది లేదని చెప్పేసి నేను టెంపుల్కి వెళ్ళేసి రిటర్న్ వస్తున్నప్పుడు అందరు ఆగి వెహికల్స్ వెళ్ళేటోళ్ళు అందరినీ మెల్లగా వెళ్ళండి అంటున్నారు. ఈ నుంచి ఆ మూల దాకా మొత్తం ఇసుక పోసేసారు. నేను అనుకున్న ఏమైనా అయినట్టుంది, ఇంత లాంగ్ ఇసుక పోసారు ఏంటంటే ఇంతలో కొంతమంది పిల్లలు ఉండేసి అక్క మెల్లగా మొత్తం ఆయిల్ పడింది, జారి స్కిడ్ అయి పడతాను అన్నారు. ముంద కూడా ఏదో ఆయిల్ ట్యాంక్ ఏదో ఆగింది, ఆయిల్ లీక్ అయినట్టుంది. మా హస్బెండ్ కూడా మా ఐబ్నర్కి వెళ్ళిండు, కానీ మా హస్బెండ్ వస్తే కనుక్కుంటాడు అసలు ఏమైంది అనేది అక్కడ. సో యాక్సిడెంట్ అయితే ఏం అయినట్టుంది కానీ ఆయిల్ అయితే లీక్ అయినట్టుంది. మొత్తం ఇసుక పోసేసారు వెహికల్స్ అని స్కిడ్ అవ్వకుండా. సో ఇంకా నేను వీడియో తీద్దామని కూడా స్పేస్ లేదు, అయిపోయేటట్టుంది. సో ఈ వీడియో ఇక్కడ ఏం చేస్తున్నాను. మధ్యాహ్నం కూడా అందుకే తీయలేదు, చాలా వర్క్ లేకపోతే తీస్తుండే. బాయ్. సో ఇదండి ఈరోజు ఎయిర్పోర్ట్ గుర్తు పెట్టుకొని తీసుకొని వచ్చిన. గుడికి వెళ్ళి బట్టలు మొత్తం కాలేసుకుంటే మళ్ళీ నాన్న బట్టలు కాలేసుకుంటే తడిసిపోతే అని అనాలి. అదే మేము చూస్తున్నట్టు ఇప్పుడు ఎక్కిస్తున్నాడు అంటే మిషన్ని. వర్షం పట్టేట్టుందని అక్కడక్కడంతా మళ్ళీ పడేటట్టుంది. క్లైమేట్ చూడండి ఎట్లుందో. నేనైతే టెంపుల్కి వెళ్ళకట్టే ముందే ఈరోజు మళ్ళీ మర్చిపోతే పైకి ఎక్కేస్తాను అనుకో, ఓన్లీ కవర్ తీసుకున్నాను అని చెప్పేసి ఫస్ట్ తీసుకొని పాకెట్లో పెట్టేసుకున్నాను అనమాట. వెళ్ళేటప్పుడే 3-4 డేస్ అయింది మర్చిపోయి, అందుకే ఫస్టే పాకెట్లో వేసేసుకున్నాను. సో ఇంకా వీళ్ళకి తినబెట్టి పడుకోబెట్టేసేయాలి. మా హస్బెండ్ వచ్చేవరకు ఏ టైం అవుతుందేమో. వర్షాలు మహబూబ్నగర్లో పడుతున్నట్టుంది, ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి. కూల్ ఉంది క్లైమేట్ కూడా. పడితేనే బాగా, అసలుకి వర్షాకాలం కదా, అసలు ఎండలే లేవు, పడాలి మంచి గట్టిగా పడాలి వర్షాలు.